హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. ఈరోజు అట్లా బయటికి వెళ్తున్నాం నేను మమ్మీ. బ్లాగ్ తీసుకున్నామని తీసుకుంటున్నా. వర్షం పడుతుంది, రాత్రి నుండి మస్తు వర్షం పడుతుంది ఘోరంగా. ఇది కొత్తది తీసుకున్నా, ట్రై చేస్తున్నా ఒకసారి మంచిగా. ఫోన్ మౌంట్ మంచిగా అయిపోయింది, దీనికి మంచిగా వస్తుంది. నేను మమ్మీ బయటికి వెళ్తున్నాము మా బావాల ఊరికి. ఎట్లయినా బ్లాగ్ తీసుకుందామని తీసుకుంటున్నా. ఇంకా అంటే మ్యాక్సిమం 2-3 డేస్కి ఒకటైతే పెడుతున్నా, ఇంకా డైలీ పెడదాం అన్నట్టు చూస్తున్నాయి కదా. అది గిట్టంగా పటాపట్ వేసుకోవాలి, అంటే మెల్ల అలవాటు వేసుకోవాలి. డైలీ చేయాలంటే కంటెంట్ ఉండదు కదా. ఇక డైలీ వ్లాగ్స్ తీయచ్చు ఫ్రెండ్స్తో, కానీ అది గిట్టంగా అవుతుంది, ఇది గిట్టంగా చేసుకోవచ్చు అట్లానే. అలాగే ఇక్కడ నుండి తీస్తా, మ్యాక్సిమం బ్లాగ్స్ గట్టిగానే తీస్తా. ఫోన్ మౌంట్ తీసుకున్నా మంచిగానే పనిచేస్తుంది ఇది, కానీ కొంచెం అప్పుడప్పుడు బండి హాల్ట్లో ఉన్నప్పుడు షేక్ అవుతుంది. ఎందుకు షేక్ అవుతుంది అర్థం పెట్టంగా అవుతుంది. అది చూస్తేనేమో మళ్ళీ స్టిఫ్గానే ఉన్నది, ఇది చూస్తేనేమో షేక్ అవుతుంది అట్లా. వర్షం మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది. నిన్న ఈవినింగ్ నుండి అయితే గలీజ్గా పడుతుంది వర్షం. ఇప్పుడు కొద్దిసేపు ఆగింది, పొద్దుగాలటానికి కొద్దిసేపు పడ్డది, మళ్ళీ ఇప్పుడు పడుతుంది. చాలా ఘోరంగా ఉన్నది వెదర్ రిపోర్ట్. మొత్తం నాకు తెలిసి ఇంకో 2-3 డేస్ ఉందేమో ఎట్లానే వర్షం. కానీ ఈ టైంలో ఎటైనా మంచి ట్రిప్కి వెళ్ళాలి, క్రేజీ ఉంటుంది ఈ వెదర్లో. మంచి ఏదైనా ట్రిప్కి వెళ్తే మొత్తం వెదర్ మాత్రం గుద్దవాళ్ళు ఉన్నది, మామూలుగా లేదు. మంచి వెదర్, డ్రైవ్కి వెళ్ళాలంటే మంచి వెదర్. అసలు క్రేజీ ఉంటుంది ఇట్లాంటి వెదర్స్లో డ్రైవ్ చేసినాం అనుకో, లాంగ్ డ్రైవ్ వెళ్ళిపోవాలి అట్లా. సన్ రూఫ్ కతికిచ్చి, ఇప్పుడు దీన్ని సన్ రూఫ్ కతికిచ్చి వీడియో తీస్తాం, ఒక టైం ల్యాప్స్ తీస్తాం మంచిగా. ఎలక్ట్రానిక్స్ది తీసుకున్నా, బాగుంది మౌంట్. డైరెక్ట్ మ్యాగ్నెట్, ఇట్లా ఐఫోన్ ఉంది కదా ఇట్లా అతికిపోతుంది, స్ట్రాంగ్ ఉంది మ్యాగ్నెట్ గిట్టంగా. ఇక ఇది ఎంత పడ్డది అంటే 700 పడ్డది ఇది. దీని వెంబడ దీంట్లో 2 రింగ్స్, ఇంకా అది అలెన్కి వచ్చింది దీంతో. చూపిస్తా ఒక్క నిమిషం. ఇక దీంట్లో అలెన్కి కింద 2 రింగ్స్ అవి ఉన్నాయి. అంటే 700 ఏం పడ్డది, బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఇయడం తీసుకోవాలి. ఇది ఏంటంటే ఓన్లీ పొజిషన్ నుండి ఇక్కడ వరకే చూపిస్తుంది. ఈ అంటే ఫ్రంట్ రియర్ కెమెరా ఇట్లా తిప్పుకొని పెట్టుకోవాలంటే వస్తలేదు. దానికోసం ఇంకోటి ఆర్డర్ చేయాల్సి వస్తుంది, చేయాలి. అది ఇంకోటి ఆర్డర్ చేయాలి. ఇది ఓన్లీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసమే పనికొస్తుంది. అయినా మంచిగానే ఉంది, టైం ల్యాప్స్ తీసుకోనికి దాని బాగానే ఉంది, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే మ్యాగ్నెట్ గిట్టం గట్టిగా ఉన్నది, అంటే ఎంత గుంతలలో పడ్డా అని వెళ్తలేదు, గట్టి ఆడనే ఉంటుంది స్టిఫ్. అయితే మంచిగానే ఉంది. టెస్ట్ చేసిన 2-3 డేస్ నుండి టెస్ట్ చేస్తున్నా, అసలు ఇంత షేక్ లేదు, ఏం లేదు, మంచిగా నీట్ ఫిక్స్ పొజిషన్ ఉంది, మంచిగా ఉంది దాని మౌంట్. ఇక బాగుంది. పోట్రానిక్స్ది వేరే విధంగా ఉన్నాయి, 300-400 వచ్చి ఉన్నాయి. కానీ అవి ఏంటంటే కొంచెం ఎట్లా అంటే పెద్దగా ఎట్లానే ఉన్నాయి. ఇదేంటంటే స్వీట్ అండ్ సింపుల్, క్యారీ చేసుకోవచ్చు, పాకెట్లో వేయడానికి క్యారీ చేయొచ్చు. అంటే కొంచెం పంపు ఉంటుంది అనుకోండి, బట్ మరీ అంత పెద్దగా ఉండవు. అవి ఏంటంటే ఇట్లా పెట్టాలి, మళ్ళీ వాటి ఎక్స్టెన్షన్ ఉంటుంది. కానీ వాటితో ఏం బెనిఫిట్ అంటే ఇట్లా తిప్పుకోవచ్చు, పెట్టుకోవచ్చు, ఇట్లా అంటే ఇటైనా తిప్పుకోవచ్చు, వెనకలకి ముందరికి. దీనికి ఏమంటే అది లేదు, ఓన్లీ ఎందుకంటే మ్యాక్సేఫ్ వెనకాల ఉంటుంది కదా దీనికి, అందుకు ఇక మన మ్యాగ్నెట్ ఫిక్స్ దానికే పెట్టాలి కదా. ఇప్పుడు వేరే దానికైతే ఏంటంటే హోల్డర్ వస్తుంది కదా, ఆ హోల్డర్కి ఫోన్ రివర్స్ పెట్టి ఇట్లా హోల్డర్ పెట్టేసినా అని 0.5లో మొత్తం కార్ కవర్ చేసేంత తీసుకోవచ్చు. దీంట్లో అదే కొంచెం మైనస్ పాయింట్ ఉంది అంతే. ఇది ఉల్టా అతికియాలన్నా అని అంత క్లియర్గా వస్తలేదు, ఉల్టా అతికియడానికి వస్తలేదు. సో బెస్ట్ ఆప్షన్ ఇట్లా వ్లాగ్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇదే బెస్ట్ వ్లాగింగ్కి, మరీ దాంట్లో అట్లా ఇట్లా కాకుండా. మా బావాల ఊరికి అయితే వచ్చేసినాం, కానీ మా బావాల ఊరికి వ్యూ గుద్దవాళ్ళు ఉంటుంది. అంటే మా బావాల ఇంటి నుండి ఇక పక్కకి చెరువు ఉంటుంది, కనిపిస్తుంది క్లియర్గా, బయటికి దిగి చూపిస్తా. పక్కకి చెరువు ఉంటుంది,
క్రేజీ ఉంటుంది. ఇంతసేపు టైం ల్యాబ్స్ చూసి కార్లో వచ్చినంతసేపు మా ముందు అందుకే బ్లాగ్ చేయలేదు. ఇది చూపిస్తాం మొత్తం క్రేజీ ఉంటుంది. మొత్తం చెరువు ఉంటుంది, బాగుంటుంది. మా బాగోలేదు పోయి దాత అయిపోట్టుకొని ఇంటికి వెళ్ళిపోదాం. ఎంతైనా చెరువు పక్కన పొలాలు, ఇల్లు, ఊరు మస్తు ఉంటుంది. మా బావాళ్ళు ఉన్నారు ఆడ, పోయి మాట్లాడేసుదాం. కదరా మల్లుడు మేఘాలు గొర్రెలు మేపుతున్నారు ఇద్దరు, ముగ్గురు అల్లుళ్ళు. మా చిన్నల్లుడు, చిన్నోడు బాబు ఇంకా చిన్నోడు. ఇవాళ మేకలు आप आते नहीं क्यों आ रहा तेलुगु में क्यों వీళ్ళు మేకలు మేపుతారు ఈడీని. అప్పట్లో చెరువు చూడండి ఎంత అదనుకుని ఒక 20 ఎకరాలు ఉంటుంది, 25 ఎకరాలు ఉంటుంది. మస్తు పెద్ద చెరువు. 10-15 డేస్ కింద అయితే ఏం లేకుండా ఇట్లా నీళ్ళు కొన్ని ఉండే. ఇప్పుడు ఏమైందా బాతులు తిరుగుతున్నాయి లోపల. పొంగు టైంపాస్ అవుతలేదు, బయటికి పోద్దామని చూస్తున్నా. పొంగు టైంపాస్ అవుతలేదు, ఇట్లా బయటకు పోద్దాం. అంటే మొత్తం బోర్ కొడుతుంది. అంటే అందరు ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉన్నారు. మనం గిట్ట మన పని మనం చేసుకుంటే అట్లా బయటికి పోయేది, తిరుగుకుంటూ వచ్చేసి అయిపోతుంది. ఈడుంటే మళ్ళీ అది టైం వేస్ట్. మెల్లగా వెదర్ మళ్ళీ హ్యూమిడ్ మారుతుంది మెల్లగా. సగం ఎండ సగం వాన తట్టుకోలేము అబ్బా ఈ వెదర్ని. ఇది ఉన్నది ఒక సింగిల్ రోడ్డు, ఎంత కచ్చా ఉందంటే పాప ఘోరం కచ్చా ఉన్నది. చూపిస్తాను మీకు. ఈ అమ్మ మొత్తం గుంతలే, ఈ నుండి చూపిస్తే ఈ నుండి స్టార్ట్ అయినాయి. అంటే ఇక మొత్తం గుంతలు మామూలుగా లేవు గుంతలు. ఎందుకు ఈ అమ్మ ఈ కాలంలో అయితే ఇంత ఘోరమైన రోడ్లు ఉన్నాయి రాజ్య, ఇంత ఘోరమాయో గుంతలు ఎంత లోతున్నాయి ఒక్కొక్కటి. BMW బెంజ్ అంటే మొత్తం నాగమైపోతాయి ఏడుకాడికి, ఇంజన్లకు నీళ్ళు పోయి. అయినా ఈ లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న కార్లు తీసుకొస్తేనే పెద్ద గుదల్లం అయిపోతుంది మొత్తం. ఇక ఇంతే కాదు, ఈ నుండి ఆ మెయిన్ రోడ్ వరకు ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. 1 కిలోమీటర్ మొత్తం ఇంతే రోడ్డు. సోదున్నది మొత్తం. కార్లు గలీజ్ అయితే ఇది గలీజ్ అయిపోతుంది. ఇగో ఇది చూడరు, ఇది ఎంత లాంగ్ ఉన్నా చూడరు. అమ్మ దీనిలో వెళ్ళి తీసుకోపోవాలంటేనే భయం వేస్తుంది పొంగు. అందుకే మూలా నుండి ఒక టైర్ నా మూల దాన్ని ఎక్కించి తీసుకోపోతున్నా. సోది సంత రోడ్డు ఉన్నాయి ఇట్లాంటి. ఈ కాలంలో అయితే ఇట్లాంటి రోడ్లు నేనైతే చూడలేదు. ఈ కాలంలో ఇట్లాంటి రోడ్లు ఈ ఊర్లో తప్ప ఏదో చూడలేదు. వాయమ్మ మళ్ళీ ఈ శంషాబాద్కి ఎంత దూరం ఉంటుంది, తిప్పి కొడితే 13 కిలోమీటర్లు గిట్ట ఉండదు. 13 కిలోమీటర్లు ఇంత చెత్త రోడ్ ఉన్నది. ఇలా భూముల రేట్లు ఏముంటాయి, వీళ్ళు ఏముంటారు. ఇక ఆడుంది, ఆడ మీకు కమాన్ కనిపిస్తుంది, ఆడ మెయిన్ రోడ్ 1 కిలోమీటర్ ఇట్లుంటే రోడ్డు. ఏంది ఇది మొత్తం ఏందో ఏమో. వాళ్ళకి వెళ్ళాలి, ఊరోళ్ళకి తెలియాలి. మళ్ళీ ఊరు దగ్గర మొత్తం మెయిన్ రోడ్, ఊరు నుండి వెనకాల లోయే రోడ్ మొత్తం మెయిన్ రోడ్ ఉంటుంది. వెదర్ మాత్రం గుద్దాలి మరి మామూలు వెదర్ ఉంది. మన ఏం దీని పేరు సీనీకి ఉన్నది మంచిగా.
వాళ్ళ ఇంటి పక్కన చెరువు నాకు చూపించిన అది ఇంటి పక్కన చెరువు ఇవన్నీ ఇట్లాంటివి ఉండాలనిపిస్తుంది కానీ మరీ రోడ్డు ఇంత దరిద్రం ఈ కాలం కూడా ఇంత దరిద్రమైన రోడ్లు ఇంకా ఉన్నాయా అని మంచి కాన్స్టిట్యున్సీలో రోడ్లు ఇట్లా ఉంటే వేస్ట్ ఇక సీనరీ మాత్రం బాగుంటుంది ఏమైనా అని సీనరీ మాత్రం కానీ సింగిల్ రోడ్ ఇది డబల్ రోడ్ కాదు ఇది ఏడికి షాబాద్ అక్కడికి పోతుంది రోడ్ ఇది ఈ రోడ్లు మాత్రం డబల్ రోడ్లు కావు మళ్ళీ ఏమన్నా డెవలప్మెంట్ కావాలి ఏమంటే భూముల రేట్లు ఎక్కువ ఉండాలి ఉంటాయి అన్నీ ఉంటాయి పోయిరా మామా మహారాజా లాగా దర్జాగా పోయిరా బరకాయ తీసుకొచ్చిన పోయి ఇంత దరిద్రమైన రోడ్లు ఇప్పుడు దాని ఫంక్షన్ అయిపోయింది ఇక నిన్న ఇంటికి స్టార్ట్ అవుతున్నా ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి పడుకోవాలి ఇక అంతే ఉంది కార్ మొత్తం గలీజ్ అయిపోయింది వాషింగ్ ఇంటికి వచ్చేసాం లాక్ మా తాళం లోపల ఉంది ఏడుందిరా తాళము దీంట్లో ఏడుంది లాక్ చేసేసి అందరూ ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మళ్ళీ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ అంతవరకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇప్పటికి చాలా రోజులు అయింది సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు సపోర్ట్ చేయండి అంతే ఇంకా మంచి